హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 2వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐఓబి ఎండి అండ్ సిఈఓగా అజయ్ కుమార్ శ్రీవాస్తవ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి ఐఓబి అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. సో ఈ యొక్క బ్యాంక్ యొక్క ఎండి సిఈఓగా మనకి అజయ్ కుమార్ శ్రీవాస్తవ రావడం జరిగిందండి. సో అదేవిధంగా ఈ యొక్క ఐఓసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది 1937లో అండి. సో మనకి 1937లో ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1937. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనము చెన్నై అండి. సో మనకి చెన్నై తమిళనాడులో ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని యొక్క ఫౌండర్ అండి. సో మనకి దీనికి చిదంబరం చెట్టి అని చెప్పేసి ఉన్నాడండి. సో మనకి చిదంబరం చెట్టియార్ అనే వ్యక్తి ఉన్నారు. సో ఇతను యొక్క ఫౌండర్గా ఉన్నారు. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలి. ప్రజెంట్ ఇది ఎందుకు వార్తల్లోకి ఉంది అంటే మనకి ఇది ఒక ఎండి అండ్ సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనకి అజయ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనే టాపిక్ ఉంటుంది మనకి. సో దాంట్లో భాగంగా మనం చదువుకోవచ్చు. అంటే ఎవరైనా కొత్తగా ఒక ఆర్గనైజేషన్లు కానివ్వండి, కొత్తగా ఎవరైనా వ్యక్తులు ఎన్నికైతే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. దాంట్లో చూస్తే మనము ప్రభుత్వ రంగ సంస్థ అండి ఇది. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకు. దీని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అజయ్ కుమార్ రావడం జరిగింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి ఈయన నియామకం అమల్లోకి వస్తుందని చెప్పేసి. సో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఐఓబి చీఫ్ డైరెక్టర్గా శ్రీవాస్తవ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్తా ఉన్నారు. సో ఇతనికి బ్యాంకింగ్ సెక్టర్లో మొత్తం 32 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతనికి ఎంత అనుభవం ఉంది అని ఎగ్జామ్లో అడగరు. కానీ రీసెంట్గా మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దానికి ఎండీసీగా ఒక వ్యక్తి వచ్చిన్నారు. అతని పేరు ఏంటి అని అడుగుతాడండి. సో అతని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, అజయ్ కుమార్ శ్రీవాస్తవ. లేదంటే దీని యొక్క బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అడుగుతాడు, చెన్నై తమిళనాడు. దీని యొక్క ఫౌండర్ ఎవరు అని కూడా అడుగుతాడు, చిదంబరం చెట్టియార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇది 1937లో దీన్ని ఫామ్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని యొక్క ట్యాగ్ లైన్ ఉంటుందండి. సో ఈ యొక్క బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది. సో అదే మనకు గుడ్ పీపుల్, దీని యొక్క ట్యాగ్ లైన్ అండి, గుడ్ పీపుల్ టు గ్రో విత్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది అనేది దీని ట్యాగ్ లైన్ అండి. సో ట్యాగ్ లైన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మొత్తం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయండి. మొత్తం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి 12 బ్యాంక్స్గా ఉన్నాయి. సో వాటిలో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో సెకండ్ ప్లేస్లో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుందండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ వచ్చేసరికి యూబీఐ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. ఇది అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి అదేవిధంగా రీసెంట్గా కరెంట్ ఈవెంట్లోకి మనకి బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2022 అని చెప్పేసి ఒక బ్యాంక్ ఇవ్వడం జరిగిందండి. సో లండన్లో మనకి బ్యాంకర్స్ సమ్మిట్ అని చెప్పేసి ఒక సదస్సు జరిగింది లండన్లో. సో దీంట్లో భాగంగా మనకి బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి కెనరా బ్యాంక్ ఎన్నుకోవడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ సెక్టర్లో ఇచ్చే హైయెస్ట్ అవార్డు బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈ సంవత్సరం కెనరా బ్యాంకు రావడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి జిఎస్టీ గురించి ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లో రావడం జరిగిందండి. సో మనము గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాము. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తాన్ని కలిపి మనము జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తము. సో ఈ జిఎస్టీ వసూళ్లు అనేవి ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో భాగంగా డిసెంబర్కి సంబంధించి జిఎస్టీ వసూళ్లు ఎన్ని వచ్చాయి, అసలు ఇప్పటి వరకు అంటే జిఎస్టీ ప్రారంభించినప్పటి నుంచి అంటే 2017 జూలై 1 నుంచి ఇప్పటి వరకు జిఎస్టీ వసూళ్లు అత్యధికంగా ఏ ఇయర్లో ఏ మంత్లో వచ్చాయని చెప్పాడు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారు, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాంట్లో మెంబర్స్ ఎవరు ఉంటారు అని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే జిఎస్టీ వసూళ్లు 1.49 లక్షల కోట్లు అని చెప్పి చెప్తున్నారండి. సో ఏపీలో 26%, తెలంగాణలో 11% పెరిగాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క జిఎస్టీ ఒకసారి చూద్దాం. ఈ యొక్క జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాము. దీన్ని వచ్చేసరికి 2017 మనకి జూలై 1 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి. సో జూలై 1 నుంచి రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ
కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారండి. జిఎస్టీ కౌన్సిల్కి ఎవరు హెడ్గా ఉంటారంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారు. ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్గా ఎవరు ఉంటారు అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, సీఎంస్ అనేవాళ్ళు జిఎస్టీ కౌన్సిల్స్ మెంబర్స్గా ఉంటారు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏంటి అని అడుగుతాడండి. అంటే స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, అడ్వైజరీ బాడీయా అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతాడు. బాగా గుర్తుంచుకోవాలి, జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. జిఎస్టీ డే ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే 2018 జూలై 1 నుంచి మనం జిఎస్టీ డే జరుపుకుంటున్నాము అనే పాయింట్ కూడా మనము గుర్తుంచుకోవాలి. 2018 జూలై 1 నుంచి మనం జిఎస్టీ డే జరుపుకుంటున్నాము. సో ఇది బ్యాక్గ్రౌండ్ అండి. సో ఆ తర్వాత మనం గుర్తించినట్లయితే మనం ఈ యొక్క జిఎస్టీ అనేది ప్రజెంట్ ఏ కంట్రీ యొక్క మోడల్ని మనం వాడుతూ ఉన్నాము అనే పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాలి. మనం కెనాడియన్ మోడల్ వాడుతున్నామండి. అంటే కెనాడియన్ జిఎస్టీ మోడల్ని ప్రజెంట్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము ఎట్ ప్రజెంట్ అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే మనం చూసినట్లయితే హయ్యెస్ట్ వసూళ్ళు అండి. సో ఇక్కడ మీరు ఫిగర్ చూస్తూ ఉన్నారు. ఈ ఫిగర్లో చూసినట్లయితే మనకి అత్యధికంగా ఏప్రిల్ మంత్ అండి. అంటే మనకి 2022 ఏప్రిల్లో ఎక్కువగా జిఎస్టీ వసూళ్ళు అయినాయండి. అంటే 1.67 లక్షల కోట్లు వసూళ్ళు అయినాయి. ఇప్పటివరకు జిఎస్టీ చరిత్రలోనే 1.67 లక్షల కోట్లు అన్నవి ఎప్పుడు దాటలేదండి. సో మనకి 2022 ఏప్రిల్ మంత్లో 1,67,650 కోట్లు అంటే 1.67 lakh crores అనేవి జిఎస్టీ వసూళ్ళు అయినాయి. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి మనకి అక్టోబర్ అండి. సో 2022 సో అదేవిధంగా 2022 అక్టోబర్లోనే మనకి 1.51 lakh crores సో బాగా వసూలు అయినాయండి. సో ఆ తర్వాత మనం చూస్తుంటే నవంబర్ అండి. సో అక్టోబర్ తర్వాత మనకి నవంబర్లో 1.46 lakh crores వసూలు అయినాయండి. సో డిసెంబర్కి వచ్చేసరికి 1.49 అనేవి రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదే చెప్తున్నామండి. మనకి డిసెంబర్లో వచ్చేసరికి 1.49 సో 1.49 అనేది థర్డ్ హైయెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది బాగా హైయెస్ట్ అయితే మాత్రము 2022లోనే అన్నీ ఎక్కువ జరిగినాయండి. సో మనకి ఏప్రిల్ హైయెస్ట్, అసలు జిఎస్టీ వచ్చిన కాడి నుంచి హైయెస్ట్ 1.67. ఆ తర్వాత అక్టోబర్లో అండి. సో మనకి అదేవిధంగా అక్టోబర్లో మనకి 1.51. ఆ తర్వాత మనకి డిసెంబర్లో అండి. అంటే 2020 డిసెంబర్ లాస్ట్లో మనకి 1.49 అనేవి ఖచ్చితంగా ఇవి ఆర్డర్లో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇవి మంత్లీ మారిపోతూ ఉండండి ఈ స్టాటిస్టిక్స్. సో మనం ఖచ్చితంగా రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏప్రిల్ కానీ అక్టోబర్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మంత్ చూద్దాము. సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే మనము ఏదైతే ఐఐటి మద్రాస్ రికార్డుల మోత అని చెప్పేసి ఐఐటి ప్రధానంగా మనకి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఈ ఆర్టికల్ నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే జనరల్గా చూస్తే ఏం కనిపించదండి. కొంచెం మనసు పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకేం కావాలో చూస్తే ఖచ్చితంగా 2-3 పాయింట్లు ఈ ఆర్టికల్ నుంచి ఉండడం జరిగింది. అవేంటో చూద్దాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 5Gలో తొలి అడుగు అని చెప్పి చెప్తున్నారండి. వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే తొలి 5G ఫోన్ కాల్ సాంకేతికతను ఐఐటి మెడ్రాస్ నుంచే మొదలుపెట్టారు. అంటే ఫస్ట్ టైం అనేది ఒక 5G కాల్ని ఈ యొక్క ఐఐటి అనేది ఫస్ట్ దాన్ని పైలట్ బేసిస్గా ఉపయోగించింది అని చెప్తే మనము ఐఐటి మద్రాస్ నుంచే మొదలుపెట్టారు. ఏదైతే కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇక్కడి క్యాంపస్లో ట్రయల్స్ నిర్వహించారు. వెరీ ఇంపార్టెంట్ అండి. 5Gకి సంబంధించి ఫస్ట్ ట్రయల్ వెర్షన్ కాల్ అనేది ఏ యొక్క ఐఐటిలో మనకి ఈ కమ్యూనికేషన్ మినిస్ట్రీ దాన్ని ట్రయల్ రన్ నిర్వహించారు అంటాడండి. సో మనము ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. పాయింట్ నెంబర్ 1. సో అదేవిధంగా క్యాంపస్లో ట్రయల్ రన్ నిర్వహించారు అని చెప్తున్నారు. అదే సంస్థ నిపుణులు రూపొందించిన పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతికత అని అప్పట్లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టును గత ఏడాది అంటే 2022 మే 10న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సాంకేతికత అభివృద్ధిలో 8 ప్రముఖ సంస్థలు పాల్గొగా వాటిని ఐఐటి మెడ్రాస్ బృందమే ముందుకు నడిపించింది. సో ఈ యొక్క 5G కాల్స్లో భాగంగా మొత్తం 8 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయండి టెక్నాలజీ బ్యాక్ బోన్ ఇవ్వడం కోసం. సో వాటన్నిటి లీడ్ చేసి ముందు నాయకత్వం నడిపించిన ఏదైనా ఐఐటి ఉందంటే దట్ ఐఐటి మెడ్రాస్. సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది దేశంలోనే తొలి 5G ఫోన్ కాల్లో ఏ క్యాంపస్లో ట్రయల్ రన్ వేశారు అంటే పైలట్ బేసిస్ మీద వేశారంటే మనం ఐఐటి మెడ్రాస్ అని గుర్తుంచుకోవాలి. సో ఇదొకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనము
ఆవిష్కరణల హవా అని చెప్పి చెప్తున్నాండి. సో అదేవిధంగా ఐఐటి మద్రాసుకు చెందిన స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ను తయారు చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకి ఐఐటి మద్రాసుకు చెందిన స్టార్టప్ ఒక అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ను తయారు చేసింది అని అడుగుతాడు. అంటే మనం ఏదైతే ఇప్పుడు లాంచ్ ప్యాడ్ ఉంటుందో వీటిని కూడా ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పించాలని చెప్పేసి ఇస్రో భావిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే అగ్నికుల్ అనేది ఒక స్టార్టప్ కంపెనీ అండి. సో ఆ స్టార్టప్ కంపెనీ అయితే ఐఐటి మద్రాస్కి సంబంధించింది. వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ని తయారు చేసింది. అదొక పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఐఐటి మద్రాస్ నుంచి 2022లో దివ్యాంగుల కోసము స్వదేశీ పాదాన్ని తయారు చేశారు. దీన్నే కదం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఈ కదంని మనము కొన్ని వీడియోస్లో అంటే మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసామండి. సో మనము డిసెంబర్కి సంబంధించి మొదటి వారంలో దీని గురించి కదం గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మన కరెంట్ ఈవెంట్లో కూడా వచ్చిందండి. సో రీసెంట్గా 2022లో దివ్యాంగుల కోసం స్వదేశీ పాదాన్ని తయారు చేశారు. దీన్ని కదం అని చెప్పేసి పేరు పెట్టారు. అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో అంటే కాళ్ళు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ కాల్ అండి. అంటే సేమ్ మనకి కాలు ఎలా ఉంటుందో సహసిద్ధమైన కాలు, ఆ యొక్క కాలు పెట్టుకుంటే అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వీళ్ళకి నడవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఒక కాల్ను తయారు చేశారండి. ఆర్టిఫిషియల్ కాల్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో అది ఏ యూనివర్సిటీ ఏ ఐఐటి వాళ్ళు చేశారు అని చెప్పేసి అడుగుతాడు. మనం ఐఐటి మద్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సేమ్ ఆ యొక్క సహజంగా మనుషులు ఎలా నడవగలుగుతారో దాదాపు అదే భావన కలుగుతుంది ఆ యొక్క కాల్తో. సో మనకి ఈ కదం అనే ఒక ఆర్టిఫిషియల్ ఫుట్ని ఏ ఐఐటి వాళ్ళు తయారు చేశారని అడుగుతాడు. సో మా ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోవాలి. సో అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కదం అని చెప్పేసి దాని పేరు పెట్టారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ ఈ 3 పాయింట్ మనం ఎగ్జామ్ పాయింట్ నుంచి తీసుకోవచ్చు. ఒకటి ఆర్టిఫిషియల్ కాలు కదం, రెండోది వచ్చి అగ్నికుల్ ఒక స్టార్టప్ కంపెనీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనం ఇక్కడ దీనికి సంబంధించి 5G కోల్ అండి. ఈ 3 ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనము ఒక 4 డేస్ క్రితం ఐఐటి రూర్కీ గురించి డిస్కస్ చేసామండి. ఐఐటి రూర్కీ అని చెప్పేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది. స్వస్థ్ గర్భ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్వస్థ్ గర్భ్ అని చెప్పి ఒక మొబైల్ యాప్ ఒకటి తీసుకొచ్చారండి. అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏ ఫుడ్ తీసుకోవాలి, బిడ్డ యొక్క పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎటువంటి మెడిసిన్ వాడాలి అని చెప్పేసి త్రూ వర్చువల్గా మనము డాక్టర్ గారితో సలహాలు సూచనలు తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ హెల్త్ ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎస్పెషల్లీ మనకి ఏదైతే వైద్య సదుపాయాలు లేని పల్లెటూరులో వ్యక్తులు ఉంటారో అలాంటి వాటికి ఇది యాప్ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ బిట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. సో మనకి స్వస్థ గర్భ అనే యాప్ అనేది ఏ ఐఐటి వాళ్ళు తయారు చేశారంటే మనం ఐఐటి రూర్కీ. సో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఏదైతే మనకి లాక్స్ స్ట్రాంగ్ అండ్ భీమా కోరేగాం వార్ మెమోరియల్ ఆన్ 205th యానివర్సరీ అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈరోజు మనకి హిందూ పేపర్లో రావడం జరిగిందండి. సో మనం ఇది ఖచ్చితంగా మనము హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదువుకోవాలండి. సో మన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినట్లయితే భీమా కోరేగాం వార్ అని చెప్పేసి 205వ యానివర్సరీ అంటే 205 సంవత్సరాల పాటు ఇది జరిగి సో దీనికి సంబంధించి ఏంటో ఒకసారి చూద్దామండి. మనకి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకి పీపుల్ గ్యాదరింగ్ ఎట్ ద భీమా కోరేగాం మెమోరియల్ ఆన్ ద 205th యానివర్సరీ ఆఫ్ బాటిల్. సో 205వ యానివర్సరీ ఆఫ్ బాటిల్. దీని కారణంగా ఈ యొక్క స్తూపం దగ్గరకు వచ్చి మీరు పిక్లో చూస్తున్నట్లయితే దీని యొక్క స్తూపం దగ్గర వాళ్ళు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. దాన్ని మనము జయస్తంభ్ అని చెప్పేసి అంటాము. జయస్తంభ్ అని చెప్పి చెప్తాం. దాన్నే విక్టరీ పిల్లర్ అని కూడా చెప్పొచ్చు ఇంగ్లీష్లో. సో ఇదేంటి యొక్క భీమా కోరేగాం వార్ అంటే ఏదైతే మనకి పేష్వా బ్రాహ్మణులు ఉన్నారో మరాఠీని పరిపాలిస్తున్న ఆ టైంలో ఏదైతే శివాజీ గారు చనిపోయిన తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఆ తర్వాత మనకి వచ్చినటువంటి కొంతమంది రాజుల ద్వారా ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని పరిణామాల ద్వారా ఈ పరిణామాల్లో మనకి ఏదైతే మనకి బాలాజీ విశ్వనాథ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆ తర్వాత మనకి 3వ ఆంగ్లో యుద్ధాలు అని చెప్పి చెప్తాం. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఆ టైంలో మనకి ఏదైతే మనకి పేష్వా బ్రాహ్మణులు ఉన్నారో ఈ పేష్వా బ్రాహ్మణుల యొక్క సైన్యంలో మనకి మహార్ అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంటుందండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో ఇక మహార్ అనే కమ్యూనిటీలు బాగా వీళ్ళకి అంటరానితనానికి గురవుతూ ఉన్నారు. అంటే ఆ కుల వివక్షకు గురవుతూ ఉన్నారు వాళ్ళ కింద. ఆ టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క మహార్ అనే కమ్యూనిటీని మంచి చేసుకొని వీళ్ళని ఓడించాలని ఈ పేష్వా రాజ్యానికి సంబంధించి బాలాజీరావు 2 అని చెప్పేసి ఉంటారు. వీళ్ళ మీద దాడి చేయడానికి వస్తారండి. సో వాళ్ళ యొక్క సైనిక బలం సరిపోదు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి. సో ఇప్పుడు వీళ్ళు మహార్ల యొక్క
కోఆపరేషన్ తీసుకొని ఎలాగైనా సరే వాళ్ళని ఓడించాలనే ఉద్దేశంతో ఈ మహార్లను అడుగుతారు, మాకు కోఆపరేషన్ చేయండి, ఎన్నాళ్ళు మీకు ఇలా బానిక సంఖ్యలాగా బతుకుతారు అది ఇది అని చెప్పేసి అన్న టైంలో వీళ్ళు ఏం చేశారు అంటే ఆ కాలంలో ఏదైతే మనకి మహావీర్ సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి మహార్లకు నాయకుడిగా సిద్ధ్ నాక్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరు? మహార్లకు సంబంధించి సైన్య నాయకుడు, మహార్కు సంబంధించినటువంటి సైన్య నాయకుడు. అదేవిధంగా అటు సంబంధించి పేష్వా సైన్యాధికారి బాపు గోఖలే అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. బాపు గోఖలే అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. సో ఇతనేంటి? పేష్వా అంటే మనడికి పేష్వా సైన్యాధిపతి బాపు గోఖలే. సో ఈ సిద్ధనాయికి వెళ్ళి బాపు గోఖలే దగ్గర అడుగుతారు, సో మేము అణచివేతకు గురిపడుతున్నాము, కుల వివక్షతకు గురి అవుతున్నాము, సో మమ్మల్ని మనుషులుగా చూడండి, మేము బ్రిటిష్ వాళ్ళతో కలమము అని చెప్పారండి. కానీ బాపు గోఖలే గారు అన్నారు, మీరు యుద్ధం చేసినా చేయకపోయినా మీ బతుకులు ఇంతే, మీరు ఇలా ఉండాల్సిందే అని చెప్పేసి అన్నారండి. సో వాళ్ళల్లో కొంత రెవల్యూషన్ వచ్చి ఎన్నాళ్ళు ఈ బానిస బతుకు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతో చేయగలిపేశారండి. సో చేయగలిపిన తర్వాత ఈ యొక్క మహార్ ఏదైతే 500 మంది ప్లస్ బ్రిటిష్ సైన్యం ఒక 200 మంది, మొత్తం 700 మంది ఈ యొక్క పేష్వా సైన్యంపై దండయాత్రకు రావడం జరిగిందండి. వీళ్ళు వచ్చేసరికి మొత్తం 28,000 మంది. సో ఈ 28,000 మందిని ఈ 700 మంది అంటే లైక్ ఈ 500 మంది ఎస్పెషల్లీ వీరి గురించి మాట్లాడుకోవాలి మనం, మహార్ కమ్యూనిటీ అంటాము, ఓడించారండి. సో అప్పటి నుంచి ఈ ఓటమికి ఏదైతే ఈ యొక్క విజయాన్ని సాధించారో అప్పటి నుంచి ఈ యొక్క మనము కోరేగామ్ వార్ అని చెప్పి చెప్తాం దాన్ని. సో దాంట్లో భాగంగా యుద్ధంలో వీళ్ళు 12 మంది చనిపోయారండి. సో మనకి మహార్ కమ్యూనిటీకి సంబంధించి 12 మంది చనిపోయారు. సో ఈ 12 మంది గుర్తుగా బ్రిటిష్ వాళ్ళు ఒక స్తూపాన్ని స్థాపించడం జరిగింది. సో ఆ స్తూపమే ఈ స్తూపం అండి. సో మనకి వాళ్ళ యొక్క గుర్తుగా ఒక స్తూపాన్ని బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మహార్ రెజిమెంట్ అని చెప్పేసి కూడా ఒక రెజిమెంట్ని బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో నెలకొల్పారు. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే 1927లో అండి. సో 1927 జనవరి 1వ తారీఖున దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దర్శించారండి. సో అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించారు, అందువల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగిందండి. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున వేలాది మంది అక్కడికి వెళ్ళి దళితులు వాళ్ళని స్మరించుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళ సంతాపాన్ని తెలుపుతూ ఉంటారు. సో లక్షల మంది అక్కడికి వెళ్తారు అని చెప్పేసి ఓవరాల్గా రావడం జరిగింది. సో జనవరి 1వ తారీఖున ఎందుకు వెళ్తారు అంటే వీళ్ళకి యుద్ధం అనేది 1818. సో జనవరి 1వ తారీఖున వీళ్ళ మీద గెలిచారు. ఏదైతే మహార్లు ఉన్నారో వాళ్ళు పేష్వాల మీద గెలిచారండి 1818 జనవరి 1వ తారీఖున. సో అందువల్ల మనకి 1వ తారీఖున వీళ్ళు దళితుల ఆత్మగౌరవ సభగా నిర్వహించుకుంటారు. దాన్ని మనము శౌర్య దివాస్ అని చెప్పేసి జరుపుకుంటూ ఉంటారు అక్కడ లోకల్ పీపుల్. సో అది ఏ రివర్ పక్కన జరిగింది అంటే మనం భీమా రివర్ పక్కన జరిగిందని పాయింట్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క జయస్తంభని ఏ ఇయర్లో సందర్శించారో అని అడుగుతారండి. సో అది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అది హిస్టరీ కింద వస్తుంది. సో దానికి మహార్ నాయకుడు ఎవరు అప్పట్లో నాయకుడు అంటే సిద్ధ్ నాక్ అని, పేష్వాకి సైన్యాధిపతి బాపు గోఖలే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మొత్తం 500 మంది ఈ 28,000 మందిని ఓడించారని చెప్పేసి దాంట్లో మనకి పేష్వా సైన్యం ఓడిపోయిందని. సో అప్పుడు ఎప్పుడు ఓడిపోయిందంటే 1818 జనవరి 1వ తారీఖున అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ స్తంభం అనేది 12 మంది ఎవరైతే అమరులయ్యారో వాళ్ళ గుర్తుగా దాన్ని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దాన్ని కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి, అదేవిధంగా మహార్ రెజిమెంట్ని కూడా స్థాపించారని మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనం అప్పట్లో మనకి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ హేస్టింగ్ అనే వ్యక్తి మనకి గవర్నర్ జనరల్గా ఉన్నారు. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి చెప్తున్నారండి. మనము అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం అని చెప్పి జరుపుతాము. సో 2023 అయితే ప్రైమ్ మినిస్టర్ అట్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 అని చెప్పేసి న్యూఢిల్లీ అని చెప్పి చెప్తున్నామండి. సో మనము దీన్ని చూసినట్లయితే ఏదైతే మనకి ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పేసి అంటామో చిరుధాన్యాలు అని చెప్పేసి తెలుగులో అంటామండి. ఈ యొక్క చిల్లెట్స్ని మనం యుఎన్ఏ వాళ్ళు అంతర్జాతీయ చిరు దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. సో ఈ ఇయర్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా డిక్లేర్ చేశారండి. సో 2023ని యుఎన్ఓ అనేవాళ్ళు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేవాళ్ళు మనకి అంతర్జాతీయ
చిరుధాన్యాల దినోత్సవంగా దీన్ని డిక్లేర్ చేశారు 2023ని. సో మిల్లెట్స్ అంటే మనకి రాగులు, సజ్జలు, కొర్రలు, అరికెలు అని చెప్పేసి ఇలాంటివి ఉంటూ ఉంటాయండి. సో వాటిని మనము చిరుధాన్యాలు అని చెప్పేసి అంటాము. సో ఈ యొక్క ఏవైతే వీటిలో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, న్యూట్రియంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి సో చెప్తా ఉన్నానండి. సో వీటిని ఏదైతే ఇవి పండించేటప్పుడు వాటిలో పెస్టిసైడ్ కానివ్వండి, పురుగు మందులు కానీ చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి అవి తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి యుఎన్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023ని డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ప్రపంచంలో ఎక్కువగా తృణధాన్యాలు అని చెప్పేసి కూడా అంటాం మనము, తృణధాన్యాలు అని చెప్పేసి కూడా అంటామండి. సో ఈ యొక్క తృణధాన్యాలను ప్రపంచంలో ఎక్కువగా భారతే దీన్ని పండిస్తూ ఉంటుందండి. భారతే 20% అనేది ప్రపంచంలో అన్ని పండించే వాటిలో 20% మన భారత నుంచే పండిస్తూ ఉందని పాయింట్ గుర్తుంచుకోవాలి. యుఎన్ ఎందుకు డిక్లేర్ చేసిందంటే సో వీటిలో విలువైన పోషకాలు ఉన్నాయని చెప్పేసి, సో అవి మనం తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి, ఈ యొక్క తృణధాన్యాల యొక్క విశిష్టతని గుర్తించాలి అని చెప్పేసి ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. వీటిని మనము తృణధాన్యాలు అని కూడా అంటాము. ఈ యొక్క తృణధాన్యాల్లో భారత ప్లేస్ ఫస్ట్ అండి. ప్రపంచంలో ఎక్కువగా మిల్లెట్స్ని పండిస్తున్న దేశం ఏదైనా ఉంటే ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మనము నైజీరియా అండి. సో మనకి నైజీరియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ అనేది చైనా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మనకి బిట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. సో మిల్లెట్స్ని ఏ కంట్రీ ఎక్కువగా, తృణధాన్యాలను ఎక్కువగా ఏ కంట్రీ మనకి ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇండియా, సెకండ్ నైజీరియా, థర్డ్ చైనా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మన ఇండియాలో కూడా పర్టికులర్గా ఏ స్టేట్ అని అడిగితే మాత్రం ఫస్ట్ కర్ణాటక అండి. కర్ణాటక. సో ఫస్ట్ అనేది కర్ణాటక అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సెకండ్ వచ్చేసరికి మనకి రాజస్థాన్ అండి. సో మనకి సెకండ్ వచ్చేసరికి రాజస్థాన్ ఉంది. థర్డ్ వచ్చేసరికి మహారాష్ట్ర అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగా గుర్తుంచుకోవాలి. సో తృణధాన్యాలను ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండిస్తారంటే ఫస్ట్ కర్ణాటక, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మహారాష్ట్ర, మూడు ఉత్తరప్రదేశ్. దేశాలు అడిగితే ఫస్ట్ భారత్, సెకండ్ నైజీరియా, థర్డ్ చైనా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మన ఇండియా అనేది 20% అనేది చేస్తూ ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా మనము మొత్తము 131 దేశాలలో ఈ యొక్క తృణధాన్యాలను పండిస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇండియా అనేది 2018 అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా అనేది 2018ని నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా డిక్లేర్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇదైతే మాత్రం యుఎన్ఓ వాళ్ళు అండి. సో ఈ సంవత్సరం అయితే మాత్రం 2023 అయితే మాత్రము యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేశారు. మనం ఇండియా వచ్చేసరికి 2018వ సంవత్సరాన్ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేశారు. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మొత్తం 131 దేశాల్లో ఈ యొక్క తృణధాన్యాలను పండిస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీంట్లో మనము రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ వస్తాయని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇవేంటంటే వీటిలో పోషకాలు బాగా ఉన్నాయని చెప్పేసి, వీటి వాడకాన్ని బాగా పెంచాలి అని చెప్పేసి, దానివల్ల మంచి ఆరోగ్యం వస్తుందని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ అందువల్ల వార్తల్లోకి ఉంది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ సంవత్సరాన్ని యుఎన్ఓ డిక్లేర్ చేసింది అంటాడని. సో మనం 2023 అని చెప్పేసి గుర్తుంచుకో. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.